తెలుసుకోబోయే పంట బెండ. బెండ అబుటిలానా ఇండికా ఈ స్పీసీస్ అంటారు, ఈ ఫ్యాబేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. ఈ బెండ పంట యొక్క యాజమాన్యము అన్ని వివరాలు తెలుసుకోబోయే ముందల, బెండ పంట మనం ప్రతి పంట గురించి తెలుసుకోబోయే ముందల దానికి సంబంధించి ఉపయోగాలు మొదటగా తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మన వీడియోస్లో అన్నిట్లో అలాగే ఉన్నాయి. అయితే ఈ ప్రధానంగా ఈ బెండ తోటలో మనం ఉన్నాము. ఈ బెండ తోట గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ బెండ తోట యొక్క మొదటగా ఉపయోగాలు వచ్చి బెండ తోట, ఈ బెండకాయ వల్ల ఉపయోగం ఏమవుతుందంటే, ఈ బెండకాయలను లేడీ ఫింగర్ అంటారు. ఈ లేడీ ఫింగరు అంటే ఆ పైన గోర్లు కొష భాగంలో ఉండడం వల్ల ఇవి అలాగే ఉండడం, లేడీస్ కూడా అలాగే పెంచుకుంటారు కాబట్టి అదే లెక్కలో లేడీ ఫింగర్ అంటారు. అయితే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ బెండకాయ పంటను ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానమైన అంశము. తర్వాత వెయిట్ లాస్ అయ్యేటోళ్ళు కానీ, తర్వాత ఎక్కువ ఫైబరు విత్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అనుకో, వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు ఈ బెండకాయ సంబంధించిన నీళ్ళలో గ్లాస్ వాటర్లో బెండకాయలను కట్ చేసి లోపల వాటి యొక్క జిగురు పదార్థం అనేది లోపలికి వచ్చేటట్లు పెట్టేసి తాగేస్తారు. ఆల్రెడీ ఫిల్మ్ యాక్టర్ నరేష్ గారు కూడా చెప్పిండ్రు ఇది విషయము. ఈ బెండకాయ తోట యొక్క ఈ బెండ వల్ల ఇంత ఫైబర్ ఉంటుంది, ప్లస్ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుతుంది. ప్లస్ దీనికి సంబంధించి కూరగాయలలో ఇది మంచిగా దీని యొక్క వండుకున్నా కానీ తిన్నా కానీ పోషక విలువలు మంచిగా ఉంటాయి, ప్లస్ ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంట యొక్క ఆరిజిన్ మొదటిగా ఇథియోపియా అంటారు. ఇథియోపియా నథింగ్ బట్ ఈ ఆఫ్రికా కాంటినెంట్. ఒకవేళ ఆఫ్రికా కాంటినెంట్ అని కొన్ని దాంట్లో ఉంది ఇది వచ్చిందని. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇప్పుడు మన దక్షిణ భారతదేశం, ఈ భారతదేశం ఏరియా నుంచి కూడా వచ్చిందనేది దీని యొక్క ఆరిజిన్ అనేది రకరకాలుగా ఉన్న వ్యవహారము. అయితే ఇప్పుడు ఇంకా తోటలోకి వెళ్ళేద్దాం. అయితే ఈ బెండ తోట వేసుకోవడానికి మొదటగా సాయిల్ ఎలాగున్నా సరిపోతుంది. ఒకటి ఎక్కువ నీరు నిల్వ ఉండకూడదు. ఇసుక చెలక నేలలు ఇంకా బాగా సరిపోతాయి. ఎర్ర చెక్క నేలలు కానీ, ఇసుక భూములు కానీ, దుబ్బు కలిగిన భూములు కానీ సరిపోతుంది. దానికి 3-4 సార్లు దున్నుకొని తర్వాత 4 నుంచి 8 టన్నుల పశువుల పేడ వేసి దున్నుకున్న తర్వాత దాంట్లో 4 నుంచి 8 కిలోలు అంటారు కానీ 4 నుంచి 6 కిలోలు పడుతుంది నేల. ప్లస్ మనం వేసుకునే పద్ధతి ఆధారంగా 4 నుంచి 8 కిలోలు పడుతుంది విత్తనం అనేది వేయడము. దీని యొక్క స్పేసింగ్ అనేది 45x60 లేదా 45x30 లేదా 90x30 లేదా 90x45 రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ ఈ రకంగా ప్లాంటింగ్ అనేది వేసుకుంటారు. ప్రస్తుతం మనం ఉన్నది మల్చింగ్ షీట్ వేసుకున్నారు, 90x30 వేసుకున్నారు. ఇది 90x30 స్పేసింగ్లో ఉంది ఈ బెండ తోట అనేది. ఈ బెండ తోటకు సంబంధించి ఈ విధంగా సీడ్ రేటు స్పేసింగ్ ఉంటుంది. దీంట్లో ఫర్టిలైజర్ వచ్చి మనం స్టార్టింగ్ స్టేజ్ అయిన ఫర్టిలైజరు ఎన్ను కానీ, నత్రజని కానీ, ఫాస్ఫరస్ కానీ, తర్వాత పొటాష్ కానీ, ఇవి మూడు ఎన్ అనేది 2 పాలల్లో అయితే రెండు పాలల్లో అయితే పి కానీ కే కానీ ఒక్కొక్క పాలల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది దీనికి వేసుకునే ఫర్టిలైజర్ యొక్క మోతాదు. అయితే మనం ఫస్ట్ దీనికైతే మల్చింగ్ షీటింగ్ వేసుకున్నారు. ఒకవేళ మల్చింగ్ షీట్ వేసుకుంది ఏదైనా ఉన్నదంటే దాంట్లో చూసుకొని ఈ కలుపు మందు అనేది పెండిమిథిలిన్ 30% ఉన్నది కానీ, పెండిమిథిలిన్ 37% ఉన్నది కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అనేది వెళ్ళిపోతుంది. అయితే దీనికి ఇరిగేషన్
ఇక ఇట్లే రోజ్ తీసుకుంటాం కాబట్టి రెగ్యులర్ ఇరిగేషన్ ఉంటుంది. ప్లస్ ఈ మల్చింగ్ షీట్ వేసుకున్నారు కాబట్టి ఈ మల్చింగ్ షీట్ల డ్రిప్పులు లాటరల్స్ వేసుకొని ఈ విధంగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన ప్రధానమైన అంశం. దీనికి ఎక్కువ నీటి అవసరం అనేది చాలా ఎక్కువగా అయితే ఏం అవపడదు. విత్తనాలు వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా జర్మినేషన్ అవుతాయి ఈ నేల యొక్క పదునుని బట్టి. అయితే దీంట్లో 4-5 దశలు ఉంటాయి. ఒకటి విత్తనం, ఏ ఏ ఏ కూరగాయ మొక్కనైనా కానీ 4-5 దశలు ఉంటాయి. ఒకటి వచ్చేసి విత్తనం వేసుకున్నదేమో మొలకెత్తే దశ ఒకటి అవుతుంది. విత్తనం వేసుకొని మొలకెత్తే దశ ఒకటి. తర్వాత ఇది వెజిటేటివ్ స్టేజ్, అంటే కంప్లీట్గా మొక్క అనేది పెరగడం, అంటే విత్తనం నుంచి మొక్క పెరిగి మొక్క నుంచి ఇంకా దాని యొక్క భాగాలు పెరగడం వెజిటేటివ్ స్టేజ్ అని. ఇంకా దాని యొక్క భాగాలు ఇంకా పెరగడానికి సెకండరీ గ్రోత్ అని. భాగాలు పెరిగిన తర్వాత ఈ కాండము, ఈ ఆకులు, ఈ శాఖలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఈ యొక్క పిందె కానీ పూత కానీ ఇవి వస్తాయి కదా, ఇవి హార్వెస్టింగ్ అయితే కదా. ఇది ఇంకో దశ. ఇట్లా 4-5 దశలు ఉంటాయి. ఈ దశలలో ప్రధానంగా మనం వేసుకున్న దానికైతే ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో ఎక్కువ మటుకు వచ్చే పెస్టులు అనేది మనం చెప్పుకుంటే దీంట్లో మేజర్గా దీంట్లో వచ్చే పెస్ట్ ఏంటంటే, అంటే పురుగులు వచ్చి ఏంటంటే ఈ ఆకులు తిరిగే పురుగు ఇదో ఈ విధంగా ఇవి ఆకులు తినే పురుగు, అంటే సెమిలూపర్ లార్వా కలిగినటువంటివి. ఈ సెమిలూపర్ లార్వా అంటే ఆల్రెడీ మనం ఈ ఆముదం పంటలో కూడా చెప్పుకున్నాం. ఆముదం పంట గురించి, ఆముదం పంటలో కూడా సేమ్ ఇట్లాంటివే ఉంటాయి, లార్వాస్ ఉంటాయి. ఇవి పగటిపూట బయటకు వచ్చి ఆకులు, రాత్రిపూట సాయంత్రం నుంచి ఉదయం వరకు ఆకులు తినేస్తాయి. తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళా రాత్రి నుంచి ఉదయం వరకు మళ్ళీ ఆకులు తింటే మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతాయి. ఇది ఒక రకమైన డిసీజు. తర్వాత ఈ ఇది ఒక రకమైన పురుగు. తర్వాత కాయతొలుచు పురుగు అనేది, అంటే మనం ఈ బెండకాయ ఏదైతే ఉంటుందో ఈ బెండకాయ దాంట్లో ఈ ప్రాంతంలో కాయతొలుచు పురుగు అనేది ఒకటి వస్తుంది. ఇది ప్రధానంగా దీని మీదనే ఇంకో పురుగు వస్తుంది, రబ్బర్ పురుగు అని. దీని మీద రబ్బర్ పురుగు అనేది ఇంకోటి వస్తుంది. ఇది కూడా సేమ్ టు సేమ్ చేసేది. సెమిలూపర్ లార్వా కానీ, స్పోడోప్టెరా లెటురా కానీ, హెలికోవర్పా ఆ లద్దె పురుగులు ఏవైతే ఉంటాయో, పొగాకు లద్దె పురుగు కానీ, హెలికోవర్పా కానీ, శనగపచ్చ పురుగు కానీ, అట్లాంటివి అన్నీ సేమ్ టు సేమ్ సెమిలూపర్ లార్వా. ఈ 3, ఈ కాయతొలుచు పురుగు 4 ప్రధానంగా వచ్చేది. అయితే దీని యొక్క యాజమాన్యం వచ్చి ఏంటంటే, దీనికి పిచికారి చేసుకునేది ఒకప్పుడు ఈ కొరాజన్ అనే దాన్ని ఎక్కువగా వాడేటోళ్ళు. కొరాజన్ అనే మందు కాకుండా ఫస్ట్ మొదటగా పిచికారి చేయాల్సింది, దీన్ని ఎర్లీ స్టేజ్లోనే చేయాల్సింది ఏంటంటే, మనం ఫిరమోన్ ట్రాప్స్ అనేది పెట్టుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకుంటే అవి ఆ విధంగా ఇదవుతాయి. దాంట్లో మగ పురుగులు బంధించబడతాయి. ఆడ పురుగులు అనేటివి ఒకదానికొకటి కలవకుండా, దాని కారణంగా వాటి యొక్క సంతతి పెరగకుండా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అది అయితే నేను మన వ్యవసాయ గురూజీ యూట్యూబ్ ఛానల్లో ఇది ఉంది. ఈ ఫిరమోన్ ట్రాప్స్ గురించి తెలియజేసినాం. ఇదైతే ఉన్న పెస్ట్. వీటికి ప్రధానంగా పిచికారి చేసుకునేటివి ఒకటి వేప నూనె, 5000 ppm కానీ, 3000 ppm కానీ, 10,000 ppm కానీ, ఆ రకమైన వేప నూనె పిచికారి చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వేప నూనె లేని కండిషన్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు లద్దె పురుగు వాటికి మనం ప్లితోరా ఇటువంటి వాటివి, అంటే ఈ కెమికల్స్ అనేటివి రికమెండేషన్ చేయడం అనేది నాకు మంచిగా అనిపించదు. కెమికల్స్ కంటే భౌతికంగా క్లియర్ చేసుకుంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం, ఆరోగ్యంగా ఉండాలన్నట్లు. బట్ కెమికల్స్ అయితే ప్లితోరా అనేది అంటారు. ఈ ప్లితోరా అనేది ఈ అడమ కంపెనీ వాళ్ళది ఉంటుంది కదా, ప్లితోరా అది అంటారు. దాన్ని ఏం చేస్తామంటే, దాన్ని కానీ తర్వాత ప్లితోరా
తర్వాత కొరాజన్ తర్వాత ఇండాక్సికార్బ్, తర్వాత ఇమామెక్టి బెంజోయేట్ 5% ఎస్సి ఉంటుంది. ఇమామెక్టి బెంజోయేట్ కానీ, తర్వాత ఈ టెటానిలిప్రోల్, ఈ వయాగో బేర్ కంపెనీ వాళ్ళది ఈ మధ్యలో రీసెంట్గా వచ్చింది. అటువంటివి లేకుంటే ఇటువంటివి పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ లద్దె పురుగులకు సంబంధించినవి 4 పెస్టులు. తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కువ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి. రసం పీల్చే పురుగుల్లో జాసిడ్స్, తర్వాత రెక్కల పురుగులు అంటారు, రెక్కల పురుగులు కానీ, దాంతోపాటుగా ఈ పచ్చదోమ కూడా ఎక్కువగా ఉంటుంది. నల్లి పేనుబంక కూడా వస్తుంటుంది. పేనుబంక అనేది చాలా తక్కువ. పేనుబంక అనేది ఆల్రెడీ మనం గోరుచిక్కుడులో చెప్పినాం. గోరుచిక్కుడులో పేనుబంక అనేది ఎక్కువగా వచ్చేది. అయితే ఈ వీటికి భౌతికంగా ఇది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ జిగురట్టాలు తెలుపు, తర్వాత పసుపు, నీలిరంగు జిగురట్టాలు 1 ఎకరాకు 10 చొప్పున 15 చొప్పున పెట్టుకున్నట్లయితే వాటికి అతుక్కుంటుంది, ఆ విధంగా పోతుంది. ఒకవేళ అది పెట్టుకోలేదు ఏం చేయాలంటే ఇమామెక్టి బెంజోయేట్ కానీ, క్లోరోపైరిపాస్ కానీ, మోనోక్రోటోఫాస్ కానీ, అటువంటి మోనోక్రోటోఫాస్ వీటికి కొట్టకూడదు. వీటికి వెజిటబుల్స్కి మోనోక్రోటోఫాస్ అనేది బ్యాన్ అయింది. దయచేసి ఎవరు మోనోక్రోటోఫాస్ దీనికి కొట్టకూడదు. మోనో కానీ క్లోరోలు కానీ వీటికి కొట్టకూడదు. ఈ వెజిటబుల్స్కి వాటిని బ్యాన్ చేసిండు. ఎందుకంటే అవి వీటికి సంబంధించి ఏమవుతున్నాయంటే వీటికి పాయిజన్గా మారిపోతున్నాయి. ఒకానొక సందర్భంలో వీటిని పిచికారి చేయకూడదు. అటువంటి వాటిని పిచికారి చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రధానంగా ఉన్నది. అయితే ఇందుట్లో తెగుళ్ళలో వచ్చేసి చూసుకుంటే దీంట్లో మనం ఇప్పుడు ఉన్న ఫీల్డ్లోనేమో ప్రధానంగా తెగుళ్ళు వచ్చి బూడిద రోగం అనేది ఉంది. ఈ తెల్లటి బూడిద తెలుపు కలర్లో, నలుపు కలర్లో ఈ బూడిద రోగం అనేది ఉంది. ఈ బూడిద కలర్కి ఈ బూడిద రోగానికి సల్ఫర్ అనే కెమికల్ని, వెటబుల్ సల్ఫర్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి వెటబుల్ సల్ఫర్ 70% ఎస్పీ ఉన్నది, కొట్టుకుంటే సరిపోతుంది, పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో ఇంతకు మించి వేరే పెస్టులు అయితే వేరేటివి ఏం రావు. ఎటువంటి పొజిషన్లో అయినా కానీ ఈ పంట అనేది చేతికి వస్తుంది. గోరుచిక్కుడు కానీ ఇది కానీ చాలా మొండి పంట. నీటి సదుపాయం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ, మామూలుగా ఉన్నా కానీ, నీటి సదుపాయం అంటనట్లు ఉన్నా కానీ చేతికి ఈ పంట అనేది చాలా ఈజీగా చేతికి వచ్చేస్తుంది. ఇది సంబంధించిన విషయం. 60 రోజుల వరకు ఈ యొక్క వెజిటేటివ్ సెకండరీ గ్రోత్ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది. 60 రోజుల నుంచి ఇంకో 3 నెలలు అంటే మనం సరిగా మెయింటెనెన్స్ చేసుకుంటే 3 నెలలు కానీ 4 నెలల వరకు కానీ ఉంటుంది. సరిగా మెయింటెనెన్స్ చేసుకోకపోతే అంటే రెగ్యులర్గా పంటలో తిరిగి ఏమేమి జరుగుతుందో ఇవన్నీ చూస్తూ తిరిగి చూసుకుంటే ఆ విధంగా ఉంటుంది. అప్పటి నుంచి 2 నెలలు 3 నెలల వరకు వస్తుంది. దీనికి సంబంధించి ఈల్డ్ ఎంత వస్తాయంటే 4 నుంచి 5 టన్నులు 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వెజిటబుల్స్లో ఉన్న ప్రధానమైన ఇదేంటంటే ప్రతి 4-5 రోజులకు పంట చేతికి రావడము, ఆ విధంగా ఉంటుంది. ఇది వెజిటబుల్ మన ఈ యొక్క బెండ తోట యొక్క వివరాలు. ఈ యాజమాన్య పద్ధతులు సరిగా పాటించి మంచిగా పంటలు పండించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.